హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ఈరోజు వీడియోలో నేను ఫ్లవర్ వాజ్ డిజైన్స్ చూపిస్తున్నానండి. చూడండి, ఇది చూస్తున్నారు కదా, ఇది 14 నెంబర్ బీడ్స్, అంటే 14 mm బీడ్. దీన్ని ఇక్కడ మనం బేస్ 12 లైన్స్ వేసుకుంటే, అంటే ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ 12 వేసుకుంటే ఈ సైజ్ వస్తుందండి. చూడండి, ఓకే. ఇది ఫస్ట్ వన్. దీనిలోనే వేరే డిజైన్ చూపిస్తాను. ఇది కూడా 14 mm అండి, కాకపోతే ఇది కొంచెం వేరే చూసారా, ఇక్కడ కింద కొంచెం వేరే డిజైన్ వస్తుంది. దీనికి ఏంటంటే ఈ 5 ఉన్నాయి కదా, ఈ 5 అనేది ఒక ఫ్లవర్ అలా అనుకొని తీసుకుంటే దీనికి 10 వేసుకోవాలండి. ఫస్ట్ వన్ చూపించాను కదా, చూడండి. దీనికైతే ఇవి 12 వేసుకోవాలి. రెండు ఒకే సైజు నెంబర్ అండి, 14 mm. కాకపోతే ఏంటంటే ఇది ఇక్కడ కింద కూడా సేమ్ డిజైన్. ఇక్కడ ఏంటంటే అంటే కింద సేమ్ అంటే కింద పైన ఒకే డిజైన్ అండి. ఇది ఏంటంటే కొంచెం కింద డిఫరెంట్ వస్తుంది. రెండింటిలో ఏది బాగుంది అనుకుంటే మీరు అది చూసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే 14 mm. నేను ఇప్పుడు నెంబర్ తగ్గించి చూపిస్తాను మీకు. చూసారా, ఇది పెరల్ బీడ్సే. ఇది వచ్చి 12 నెంబర్ అండి, 12 నెంబరు. ఇది కూడా 10 వేసుకోవాల్సి ఉంటుంది. అంటే 10 ఈ రౌండ్ వేసేటప్పుడు స్టార్టింగ్లో 10 చూసారా, కౌంట్ చేస్తే మీకు అర్థమవుద్ది. ఇలా ఈ 2 కలిపి ఒకటి అనుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 10 రౌండ్స్ వేసుకుంటే ఎలా వస్తుందండి. ఇది 12 mm బీడ్. ఇదైతే చూడండి, ఇంకొకటి చూపిస్తున్నాను. అన్ని పెరల్ బీడ్స్. ఇది 10 mm అండి, ఓకే. ఇది డిజైన్ వేరు, ఇవన్నీ పెరల్ బీడ్స్తోనే సేమ్ మీకు వేరే చూపిస్తాను, ఓకే. దీనిలో ఏంటంటే 2 మోడల్స్ ఉన్నాయంటే సైజు అయితే 4 ఉంది, కానీ డిజైన్స్ అయితే 2. ఇది ఒక డిజైన్, ఇది ఒక డిజైను. ఇవి 3 ఒకే డిజైన్ అండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కింద 2 లైన్లు వేయడం జరిగింది, కొంచెం హైట్ కావాలని. ఇదైతే పెద్దది కాబట్టి మనం టీపా ఎలా ఉంటుంది కదండి, అక్కడ ఒకటే వేసుకుంటే బాగుంటుంది. 2 ఫ్లవర్ వాజులు పెడితే బాగోదు. చూసారు కదా, 14 నెంబరు, ఇది 12, ఇది 10. ఇవైతే 2 వేసుకుంటే బాగుంటాయండి ఎక్కడైనా మనం చేసుకునేటప్పుడు. ఇవన్నీ పెరల్ బీడ్స్, క్రిస్టల్ బీడ్స్తో చేసినవి ఇప్పుడు చూపిస్తాను. కలర్స్ చూసారండి, ఇది పింక్. ఇది కూడా 12 వేసుకున్నామండి కింద. అంటే ఇది 12 లైన్స్తో వస్తుంది మొత్తం అంతా. కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ వన్ చూపించాం కదా, ఫస్ట్ వన్ ఈ మధ్యలో కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. చూడండి, నేను పెరల్ బీడ్స్ ఇవి చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇది 10 mm, ఇదైతే 8 mm. ఈ క్రిస్టల్ బీడ్స్తో అన్నీ 8 mmతో వేసినవి నేను ఇప్పుడు చూపిస్తాను. 4 కలర్స్. ఇక్కడ చూసారా, ఇవైతే 7 వచ్చాయి కదండి, దానివల్ల ఇది కొంచెం లెంత్ తక్కువ వచ్చింది. మనం ఇక్కడ యూజ్ చేసేటప్పుడు ఈ బీడ్స్ కౌంట్ చేయండి. మధ్యలో ఇవి 9 వస్తాయి, ఓకే. 9 రావడం వలన ఇది చూసారా, ఈ లెంత్ కొంచెం పెరిగిందనమాట. ఇది 12. ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను, అంటే మీకు ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది అనే క్లారిటీ కోసం నేహ హెల్ప్ చేస్తుంది. చూసారా, నేహ అలా కాదు, ఇది ఇలా రివర్స్లో పెట్టాలి, ఓకే. ఇది గ్రీన్ అండి. ఇది ఏంటంటే ఇక్కడ 11 అండి. ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది కౌంట్ చేశారంటే. చూసారా, నేను ఇక్కడ ఫింగర్ ఉంచాను కదా, దీని నుంచి మీరు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 అండి. 11 వేస్తే ఈ సైజ్ వచ్చింది, ఓకే. పింక్, గ్రీను పెరల్ బీడ్స్ అయితే అవి. ఇంకా 2 కలర్స్ అయితే ఉన్నాయి. అంటే మీకు ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది అనే 2 ఓకే 2, ఓకే. ఎలా పెట్టాలి నేహ? అలా కాదు, రివర్స్. ఓకే. చూసారా, నేహ హెల్ప్ చేస్తుంది మీకు చూపించడం కోసం. ఇది రెడ్ అండి, ఒకటి, ఓకే. ఇంకా నేహ ఆరెంజ్ ఉంటుంది, ఆరెంజ్. చూసారా, మీకు క్రిస్టల్ బీడ్స్ బాగున్నాయి అనుకుంటే క్రిస్టల్ బీడ్స్తో వేసుకుంటే, లేకపోతే పెరల్ బీడ్స్తో బాగున్నాయంటే పెరల్ బీడ్స్ వైట్ మాత్రమే వస్తాయి కదండి, అంత మనకి ఇది ఉండదు. ఓకే. ఉండు నేహ, చూసారా,
మీకు క్లారిటీగా వేసుకోవటం కోసం పెరల్ బీడ్స్ అయితే కొంచెం మనకి షైనింగ్ వచ్చి లైట్ వలన మనకు అంతలా క్లారిటీ కనిపించదండి. ఇదంటే మీరు ఇలా జూమ్ చేసి పెట్టుకున్నారంటే మీరు వేసుకోగలరు. చూసారా, ఇవంతా 10, ఇది కూడా 10. ఇది రెండు సేమే, కాకపోతే వేరు కలర్స్. దీనికి చూసారు, ఈ పింక్ మధ్యలో కొంచెం ఇక్కడ 9 యూజ్ చేయడం వల్ల, ఇక్కడైతే 7, ఇవి 9 యూజ్ చేయడం వల్ల కొంచెం హైట్ వచ్చిందండి. ఓకే, మీకు ఇందులో ఏ కలర్ నచ్చింది, ఇందులో ఏ డిజైన్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఏవైనా ఫ్లవర్ వాజ్లు ఏంటంటే సైజ్ పెద్దది వేసుకునేటప్పుడు, ఇది కూడా చూడండి, ఈ 14 mm వేసుకునేటప్పుడు ఒక్కటి మాత్రం సరిపోద్ది. మనకి వాల్ కార్నర్లో టీపై పైన అలా పెట్టడానికి, లేకపోతే హాల్లో సెంటర్లో పెట్టుకోవడానికి యూజ్ అవుద్దండి. చూసారా, నా దగ్గర ఉండే కలర్స్ మొత్తం మీకు చూపించాను. ఇవే కాదు అంటే ఈ కలర్తో వేస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా కోసం. ఓకే, మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి, తప్పకుండా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.